నమస్కారం ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రావణ సంబరాలు. అమ్మవారి ఆలయాలలో పెద్ద సంఖ్యలో భక్తులు. వరలక్ష్మి వ్రతం పూజలు. వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు రోబోట్ డాగ్. తిరుమలలో రోబోట్ పనితీరును పరిశీలించిన టీటీడీఓ ముద్దాడ రవిచంద్ర. వైసీపీ హయాంలో ఉద్యోగ నియామకాలలో భారీ అక్రమాలు. విలేకరుల సమావేశంలో మండిపడ్డ శాప్ చైర్మన్ రవినాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి వీఐపీ విరామ సమయంలో సంగీత దర్శకుడు మణిశర్మ, తమిళ హీరో సూరిలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన పాదాలకి చూసి దండం పెట్టుకోవడానికి రీజన్ ఏం అక్కర్లేదు, రెగ్యులర్ విజిట్. శివుడికి ఎలాగ సదాశివ పడిందో అనే సాంగ్ చేయగలిగాను. అలాగే నారాయణుడికి కూడా అలాంటి పాట ఒకటి చేయాలని నాకు చాలా కోరికగా ఉంది. ఇప్పుడు ఆ దేవుడు అనుజ్ఞతో ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. సార్ எல்லாருக்கும் வணக்கம். ஏழுமலையா வெங்கடேஸ்வரர் சுவாமியை நான் எப்போயுமே குடும்பத்தோடு அப்பப்போ ஏழுமலையை நான் பார்க்க வர்றது உண்டு. ஸோ இப்போ வந்திருக்கேன். செப்டம்பர் 10 மை மூவி மண்டாடி மூவி ரிலீஸ். ஸோ வந்து ஏழுமலையாங்கிட்ட வந்து வேண்டிக்கிட்டு ஆசீர்வாதம் வாங்கிட்டு போகிறதுக்காக வந்திருக்கேன். எல்லாரும் நல்லா இருக்கணும், நானும் நல்லா இருக்கணும். நன்றி. மண்டாடி ப்ராஜெக்ட்டுக்கு நெக்ஸ்ட் மூவி மைத்ரி ஃபிலிம்ஸ். రవి డైరెక్టర్, రవికుమార్ డైరెక్టర్. మండాడి మూవీకి నెక్స్ట్ మూవీ అది. తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుమల పద్మావతి అతిథి గృహం వద్ద క్వాడ్రూపేడ్ రోబోట్ పనితీరును టీటీడీఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉన్నత అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ రోబోట్ డాగ్ ప్రధాన ప్రత్యేకతలు: రోబోట్లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, అత్యాధునిక సెన్సార్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను అమర్చారు. చీకటి, దట్టమైన పొగమంచు, వర్షం వంటి క్లిష్టమైన వాతావరణంలోనూ వన్యప్రాణుల కదలికలను ఇది సులువుగా పసిగడుతుంది. ఈ రోబోట్లోని ఏఐ సిస్టమ్ క్రూర మృగాలు, మనుషులు, ఇతర జంతువులు మరియు వాహనాలను వేరువేరుగా వర్గీకరించి గుర్తిస్తుంది. ప్రమాదకర వన్యప్రాణులను గుర్తించిన వెంటనే కంట్రోల్ రూమ్కు జియో ట్యాగ్ అలర్ట్తో పాటు లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్ను చేరవేస్తుంది. అటవీ మార్గాలు, మెట్ల మార్గాల పరిసరాల్లో సిబ్బంది వెళ్లడానికి వీలులేని ప్రమాదకర ప్రదేశాల్లో ఇది సునాయాసంగా సంచరించి నిఘా ఉంచుతుంది. ఈ సాంకేతిక ద్వారా లభించే డేటా ఆధారంగా అటవీ ప్రాంతాల్లో క్రూర మృగాల సంచారాన్ని విశ్లేషించి భక్తుల రక్షణ కోసం టీటీడీ సెక్యూరిటీ మరియు అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ వేళలను మరింత సమర్థవంతంగా ప్రణాళిక చేయడానికి అవకాశం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. తిరుపతిలోని కొర్లగుంటలో వేంచేసి ఉన్న శ్రీ కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం విశేషం కాగా పవిత్రమైన 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయానికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష కుంకుమార్చనలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దివ్య అనుగ్రహంతో ప్రజలందరి సమస్యలు తొలగిపోయి సకల అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలగాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. దేశంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామాలతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని, కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు సమస్త మానవాళిపై ఉండాలని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆకాంక్షించారు. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. శ్రావణ మాసము అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీత్యాస్పదం. దాంట్లోనూ శుక్రవారము అంటే అత్యంత ప్రధానమైనది. ప్రతిసారికి వచ్చేదానికంటే ఈసారి అమ్మవారు ఎక్కువ సేవ చేపించుకునే విధంగా ప్రతి మాసంలో 4 సార్లు మాత్రమే శుక్రవారాలు వస్తే, ఈ మాసం అంటే 2026లో వచ్చిన శ్రావణ మాసం మాత్రం 5 శుక్రవారాలతో కూడి. దాంట్లో 2వ శుక్రవారం అయినటువంటి
పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారు వరాలు ఇవ్వడానికి వరమహాలక్ష్మి రూపంలో అవతరిస్తుంది. అందుకు ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు. అదే విధంగా మన కొర్రగుట్ట గ్రామంలో వెలిసి ఉన్నటువంటి కొల్లాపుర మహాలక్ష్మీదేవి దేవస్థానం నందు కూడా దాదాపుగా అందరూ భక్తులు అత్యంత వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని, పంచామృతాభిషేకాలని, గుంజల సేవనే మొదలైనటువంటి సేవల్లో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడే ముక్తి. అంటే సకల సమస్యలు తొలగిపోయి ఆ అమ్మవారు అనుగ్రహించి అష్టైశ్వర్యాలు ప్రసాదించి అన్ని కార్యాలలో విజయాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇదే విధంగా అమ్మవారిని అందరికీ అనుగ్రహాన్ని కలిగించి సరైన సమయానికి వాన, సరైన సమయానికి సకల సుఖాలు సౌభాగ్యాలు కలగాలని, ఏవైనా చిన్న చిన్న దోషాలు కానీ ముప్పులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఆ అమ్మవారి దృష్టితో తొలగిపోయి ఈ గ్రామంలోనే కాదు దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మేము మా గుడి తరపున, కమిటీ తరపున ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. అదే విధంగా ఆ కొల్లాపూర్ మహాలక్ష్మి యొక్క ఆశీస్సులు సమస్త సృష్టి పైన ఉండి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ప్రసాదించేలా చేయాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీవారిమెట్టు మార్గంలో జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారంతో 730 రోజులు, 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపట్టాయి. 2.5 దశాబ్దాలుగా శ్రీవారిమెట్టు మార్గాన్ని నమ్ముకొని భక్తులకు సేవలందిస్తున్న 28 కుటుంబాలను టీటీడీ యాజమాన్యం పులి సంచారం నెపంతో ఉపాధికి దూరం చేయడం తీవ్ర అన్యాయమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు. 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని సిఐటియు నాయకులు కందారపు మురళి, జయచంద్ర, బాలసుబ్రహ్మణ్యం సందర్శించి సంఘీభావం తెలిపారు. అలిపిరిలో లేని ఆంక్షలు ఇక్కడేనా? అలిపిరి మార్గంలో పులి సంచరించిన ఘటనలు, దాడులు జరిగినప్పటికీ అక్కడ దుకాణాలు కొనసాగుతున్నాయని, అటవీశాఖ ఆధ్వర్యంలో కొత్త దుకాణాలు కూడా కేటాయించారని మురళి గుర్తు చేశారు. పులి జాడలు లేని శ్రీవారిమెట్టు మార్గంలో వ్యాపారులకు అనుమతి నిరాకరించడం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఎలాంటి రక్షణ లేని రోజుల్లో శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు అండగా నిలవడమే కాకుండా అస్వస్థకు గురైన భక్తులకు ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన చరిత్ర ఈ వ్యాపారులకు ఉందని అన్నారు. అలాగే ఎర్రచందం స్మగ్లర్లను పట్టుకొని అధికారులకు అప్పగించిన సందర్భాలను వివరించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమస్యను పరిష్కరిస్తామని పలుమార్లు ప్రకటించినా ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. టీటీడీ యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 28 కుటుంబాల జీవనోపాధిని పునరుద్ధరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జయచంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తుల దీంతో అనుబంధం ఏర్పడి వాళ్ళతో పాటుగా మా జీవనం సాగుతూ ఉంది. మమ్మల్ని ఈ ప్రాంతానికి రావద్దు అని చెప్పి మీరు ఆటంకాలు కల్పించబాకండి అని చెప్పి వాళ్ళు 2 సంవత్సరాలుగా ఇక్కడ అడుగుతున్నారు. టీటీడీ యాజమాన్యం అడిగారు, వాళ్ళు ఎందుకయ్యా మమ్మల్ని అక్కడికి మీరు రానివ్వడం లేదు? పులి వచ్చిందంటారు. పులి ఎక్కడొచ్చింది? అలిపిరి మార్గంలో వచ్చింది. అలిపిరి మార్గంలో వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి. కొత్త అంగళ్ళు కూడా పెట్టారు. ఫారెస్ట్ వాళ్ళే అంగళ్ళు పెట్టారు. అదే శ్రీవారిమెట్టు మార్గంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు కూడా అక్కడ లేరు. ఒక్క అంగడి కూడా లేదు. వీళ్ళే భక్తుల అవసరాలు గత 25-30 ఏళ్లుగా తీరుస్తూ ఉంటే పులి అక్కడ కనపడకపోయినా ఇక్కడ పులి కనపడిందనే పేరుతో అక్కడ నిషేధించారు. ఇదేం అన్యాయమో కూడా అర్థం కాదు. దీనికి ఏమి లాజిక్ కూడా లేదు. పులి కనపడిన చోట ఏమో వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి, ఏమీ లేనటువంటి చోట నిషేధం విధించి చేస్తాను. ఇది ఎందుకు చేశారయ్య అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెత్తనం చేసి వీళ్ళ ఉపాధిని కొట్టేసి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి చేకూర్చుకోవాలన్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పి పదే టీటీడీ యాజమాన్యానికి, పాలక మండలికి పదే చెప్పినా వీళ్ళకి న్యాయం జరగల. స్వయంగా టీటీడీ చైర్మన్ గారు మొదటి బోర్డు సమావేశంలోనే ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి మాకు చెప్పారు. ఆయన పదవీ కాలం కూడా అయిపోతుంది, ఇంకొక 4 రోజులుంటే చైర్మన్గా. ఆయన వచ్చి కూడా ఆయన పదవీ కాలం అయిపోతున్న ఈ రోజు దాకా సమస్య పరిష్కారం కాల. అదే మాదిరి ఇప్పటికి 4 ఈవోలు మారారు ఈ 2 ఏళ్ల కాలంలో, సమస్య పరిష్కారం కాల. ఇప్పటికి పలుమార్లు అధికారులు కూర్చొని చర్చలు జరిపారు తప్ప ఎందుకు ఈ సమస్యను పరిష్కరించడం లేదో, ఇంత చిన్న కుటుంబాల సమస్య కూడా పరిష్కారం చేయకుండా 2 సంవత్సరాల పాటు తిరుపతి నగరంలో ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంత ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రతినిత్యం వినిపించే చోట ఇంతటి అధర్మమా? ఇది ఏమి న్యాయము అని చెప్పి సిఐటి తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికి చాలు, ఇంకా ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని టీటీడీ యాజమాన్యం కూడా వీరి పట్ల సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని సిఐటి తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానైనా యాజమాన్యం స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పలుమార్లు టీటీడీ ఉన్నతాధికారులని ప్రజాప్రతినిధులను కలిశాము, అయినా కూడా మా సమస్యలు పరిష్కారం చేయలేదు. కాబట్టి ఆగస్టు 21వ తేదీ 2024 సంవత్సరం టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష కార్యక్రమాలు ప్రారంభించాము. 28 మంది కుటుంబాలు ఈ పరిపాలనా భవనం ఎదురుగా 2 సంవత్సరాలు కాకుండా ఈ రోజు 730 రోజులు దీక్ష కంటిన్యూగా చేస్తున్నా కూడా ఎవరు కానీ పట్టించుకోలేదు. ఎక్కడైనా దేవస్థానం ఉన్నతాధికారులు ఈవో గారు, చైర్మన్ గారు, అడిషనల్ ఈవో గారు, రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యను గుర్తించి చిరు వ్యాపారులకి అనుమతినిచ్చి మమ్మల్ని శ్రీవారి మెట్లపైన వ్యాపారానికి అనుమతించాలిగా కోరుకుంటున్నాను. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ మొదలుకొని గ్రూప్ 1 నియామకాల వరకు అన్నింటిలోనూ భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని ఆంధ్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నియామక ప్రక్రియలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని రవినాయుడు వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లోనూ, ధృవపత్రాల జారీలోనూ అనేక పొరపాట్లు, అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. బెంగళూరు నుంచి అంతే యలహంక ప్యాలెస్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో మసిగుడ్లు రెడీ చేసుకొని వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, అందరి మీద వేస్తారు. పాపం ఆయన 1 గంట వరకు వేయడం మొదలు పెడతాడు. లాస్ట్లో ముగింపులో ఆయన మీద ఒక 4 వేసుకుంటాడు. ఆయన ఎవరో మనం క్విజ్ పోటీ పెడితే ఎవరు ఆయనని క్వశ్చన్ మార్క్ పెడితే ఇంకా చిన్నపిల్లని అడిగిన చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అన్నీ తప్పుడు మాటలే. ఆయనకు ఒక శాపం ఉంది, నిజాలు చెప్తే 1000 ఒక్కలైపోతుంది, తలకాయ పగిలిపోతుంది, 1000 ముక్కలైపోతుంది ఆయన తలకాయ. ఆయనకి శాపం. బహుశా ఆ శాపం కూడా వాళ్ళ తండ్రి రేపడేసిపోయినట్టున్నారు. నాయనా నువ్వు కానీ నిజం చెప్పినావంటే తల 1000 ముక్కలైపోతుంది, కాబట్టి నువ్వు అబద్ధమే చెప్పాలి, అది ఏ విషయమైనా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాట అబద్ధపు మాటే. డిఎస్సిలో ఏదో జరిగిపోయిందంట, ఏమి జరగలేదని అభ్యర్థులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది, అధికారులు చెప్తున్నారు. ఫస్ట్ టైం అధికారులు ఎవరైతే ప్రక్రియని నిర్వహించారో స్పెషల్ సెక్రటరీ కాడి నుంచి ఎండీల వరకు ఎవరైతే ఆ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా మేము చేసిన ప్రక్రియ ఇది, మేము ఈ పద్ధతిని పాటించాం అని చెప్పి ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే అన్ని తప్పుడు మాటలే, తప్పుడు ఆరోపణలు. సిబిఐ ఎంక్వైరీ కావాలంట. మేము అడిగాం, మేము సవాల్ ఇస్తున్నాం. ఆరోపణలు చేసేసి పారిపోవడం కాదు, ఆధారాలతో మాట్లాడమంటే గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య పేరు చెప్తారు. దుర్గయ్య అనే వ్యక్తి అప్లై చేసిందే కోర్టుకి ఆయనే సబ్మిట్ చేశారు కదా క్లియర్గా. నేను అప్లై చేసేటప్పుడు నేషనల్ గేమ్స్ పెట్టలేదు, నేషనల్ ఛాంపియన్షిప్ పెట్టా, నాకు అవకాశం ఇవ్వండి ఆయనే కోర్టుకి సబ్మిట్ చేశారు కదా. మరి దాన్ని ఎత్తడు, దాని గురించి చెప్పడు. దుర్గయ్యకి ఇలా గోల్డ్ మెడల్కి ఇలా ఎందుకు లేదు మళ్ళీ చెప్పడు, దాని గురించి మాట్లాడు. నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ పనిచేసేటప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆల్రెడీ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి లాగిన్ ఐడి క్లోజ్ చేస్తారండి. అది కూడా తెలియకుండా నువ్వు ఎట్ట ముఖ్యమంత్రి అయ్యావో మాకు అర్థం కాల. లాగిన్ ఐడీలు క్లోజ్ చేస్తారు, అతను లాగిన్స్ క్లోజ్ చేస్తారు. లాగిన్స్ అంటే ఏంటి? డిఎస్సి ప్రక్రియకి సంబంధించిన లాగిన్స్ కాదు, అతనికి ఒక ఐడి ఉంటుంది, ఎనీ ఎంప్లాయ్కి ఒక ఐడి ఉంటుంది, ఆటోమేటిక్గా అవి క్లోజ్ అవుతాయి. అతని పిలిచారు, ఎందుకు పిలిచారండి? ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, అప్లికేషన్ వేసుకుంటారు, పిలుస్తారు, పిలిచిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేట. మరి నువ్వు కూడా పిలిచావు కదా గ్రామ సచివాలయాల్లో, మరి అందరికి ఎందుకు ఇలా ఉద్యోగాలు? పిలిచిన వాళ్ళందరికీ ఇలా ఎందుకు లేదని అడుగుతున్నావు. నువ్వు కూడా కమిషన్లు తీసేసుకొని ఇచ్చేసావా గ్రామ సచివాలయాల్లో? ఎంత కమిషన్ తీసుకొని ఇచ్చావు గ్రామ సచివాలయాల్లో? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అయితే నాకు తెలిసి 10,000 కోట్లు గ్రామ సచివాలయాల్లో వసూలు చేశావు. 10,000 కోట్లు, 15 లక్షల లెక్కను నువ్వు వసూలు చేస్తుంటే గ్రామ సచివాలయాల్లో 10,000 కోట్లు. మరి ఎవరు తొక్కిపోయింది ఆ డబ్బు 10,000 కోట్లు? నువ్వే చెప్తావు కదా ఈ విధంగా పిలిచిన వాళ్ళకి అందరికీ ఉద్యోగం ఇవ్వాలని. మరి నువ్వు ఎందుకు పిలిచి ఆ రోజు రేషియో ప్రకారం ఎందుకు పిలిచావు? ఎందుకు ఇవ్వలేదు? అసలు కొంతమందికి మెసేజ్ కూడా పాలా. ఈయన చెప్తాడు పారదర్శకంగా చేశాడంట. ఏడు అడుగుతున్న మీడియా వాళ్ళు 100 మంది ఉన్నారు, మీ ఇంట్లో గ్రామ సచివాలయం కూడా రాశారు. ఎవరికైనా ఒక మెసేజ్ వచ్చిందా? ఒక్కడికి మెసేజ్ వచ్చిందా నువ్వు సెలెక్ట్ అయ్యావని ఎవరికైనా వచ్చిందా? నేను బహిరంగ చర్చకు సిద్ధం, ఓపెన్ డిబేట్ పెడదాం. డిఎస్సి విధానం మీద, గ్రామ సచివాలయ విధానం మీద పదం అభ్యర్థులందరికీ అప్లికేషన్ ప్రతి ఒక్కరికి వెళ్దాం. నువ్వు రా. అభ్యర్థులు గొంతు చించుకుంటున్నారు. నాకు 70 మార్కులు వస్తే నన్ను పిలవలా, 30 మార్కులు వచ్చిన పిలిచినారు, అదేందో అర్థం కాలేదని ఆర్తనాదాలు చేశారు. నువ్వు కరోనా ముసుగులో అన్నీ చేసేసావు. నీ అదృష్టం కరోనా వచ్చి నువ్వు బతికిపోయావు. ఆ కరోనా ముసుగులో చేయాల్సిన అన్నీ చేసేసారు. నేను అడుగుతున్నావు, ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రక్రియ ద్వారా, ఏ సంస్థల ద్వారా
ఏ వ్యవస్థల ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తాయి, రిక్రూట్ చేస్తారో కూడా తెలియకుండా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలన చేశారు. ఆయన మాట్లాడిన మాటలు వింటే అసలు ఎంత దారుణం అంటే, ఒక ముఖ్యమంత్రి చిన్న పిల్లని అడిగినా చెప్తారు. డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేనండి ఏపీపీఎస్సీని డిఎస్సిని కదా చాలా ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా ఏపీపీఎస్సి అనే వర్డ్ కూడా కరెక్ట్గా మాట్లాడు. సరే డిఎస్సి సంగతి వల్లే, ఏపీపీఎస్సి ఎన్ని ఎస్సీలు ఎన్ని ఈసీలు నాకు అర్థం కాల. ఏపీపీఎస్సి అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏపీపీఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తారు. డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ ఏదైతే టీచర్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా డిఎస్సి ద్వారా, బహుశా ఆ గ్రామ సచివాలయాలు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏపీపీఎస్సి ఎగ్జామ్ చేసినా డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ చేశారు. ఆ విషయం కూడా ఆయనకి తెలియదు. పారదర్శకంగా చేశాడంట. ఎట్ట చేశాడో కూడా తెలియదు ఆయనకి. ఆయన ముఖ్యమంత్రిగా చేశారా, పక్కన వాళ్ళు చేశారా? ఇది మన దరిద్రం. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని టీటీడీ అధికారులు, అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు శాస్త్రోక్తంగా సాగాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ ఆస్థాన మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా, ఆగమోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని జరిపించారు. ఈ పవిత్ర వ్రతంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి దివ్య అనుగ్రహం లభిస్తుందని అర్చక స్వాములు తెలిపారు. వ్రత మహోత్సవం అనంతరం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు సర్వాలంకర భూషితురాలై స్వర్ణరథంపై ఆసీనులయ్యారు. 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి తరలివచ్చిన భక్తుల కోసం టీటీడీ అధికారులు పక్కా ప్రణాళికతో విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, నిరంతర తాగునీటి సరఫరా, అన్నప్రసాద వితరణ చేపట్టారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు, పారిశుద్ధ్య నిర్వహణ, తక్షణ వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులు వాహన చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును రట్టు చేశారు. శుక్రవారం ఉదయం నారావారిపల్లె భీమవరం రోడ్డులోని శేషాపురం శివాలయం సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 20 లక్షల రూపాయల విలువైన 18 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా వినియోగించి కేసును త్వరితగతిన ఛేదించిన చంద్రగిరి పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఐపీఎస్ అభినందించారు. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా ఇటీవల కాలంలో వరుసగా జరిగిన మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించిన వ్యక్తులను చంద్రగిరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు మరియు తిరుపతి 3 జిల్లాల్లో అంతర్రాష్ట్రంగా దొంగతనాలు చేస్తూ వాటిని వెహికల్స్ని అమ్మడం జరిగింది. ముఖ్యంగా మొత్తం 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ ద్వారా దాదాపు 18 2-వీలర్స్, ఒక ఆటోని కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దీని వాల్యూ 20 lakhs. ఈ దొంగతనం ద్వారా ముఖ్యంగా చంద్రగిరిలో కేసు ఫస్ట్ రిజిస్టర్ చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్సెస్ని ఆధారం చేసుకొని పూర్తిగా విచారణ చేశారు. తద్వారా టోటల్గా 4 మెంబర్స్ రిసీవర్స్ని, 6 మెంబర్స్, 2 రిసీవర్స్, 4 మెంబర్స్ అఫెండర్స్, మొత్తం 6 మందిని అదుపులో తీసుకోవడం, 18 మోటార్ సైకిల్స్ని పూర్తిగా రికవరీ చేయడం, అదేవిధంగా ఒక ఆటోను కూడా, ఇందులో నెల్లూరు నుండి సంబంధించిన ఆటోను కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీలో ప్రధాన పాత్ర వహించిన డిఎస్పి చంద్రగిరి మరియు చంద్రగిరి ఇన్స్పెక్టర్, ఎస్ఐస్ అండ్ టీంని అభినందించడం జరుగుతోంది. ఈ దొంగతనం ద్వారా మోటార్ సైకిల్స్ని కూడా చాలామంది రిసీవ్ చేసుకుంటున్నారు. తెలియకుండా దొంగతనం జరిగిన వెహికల్స్ కొంటున్నారు. పూర్తిగా తగిన సమాచారం ఉంటేనే కొనాలి. అటువంటి ఏదైనా అనుమానంగా ఉన్నప్పుడు తప్పకుండా పోలీసు వారికి తెలియజేస్తే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమ భూ కబ్జాలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ సలహాదారు అట్లూరు నారాయణరావు శ్రీనివాసనంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పేరు మార్చుకుంటే బాగుంటుందేమో, ఇంటి పేరు భూమాన అని పేరు పెట్టే బదులు భూములు అని 2 అక్షరాలే, ఎక్కువ తేడా ఉండదు. ఎందుకంటే ఈయన కళ్ళల్లో ఏ మంచి భూమి కనిపించినా కూడా అది నదీ ప్రవాహ ప్రాంతమా లేకపోతే కొండ ప్రాంతమా కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ చెప్పేటట్టుగా భూమాన గారికి ఎక్కడ ఏ భూమి కనిపించినా కూడా కబ్జాకి ఆయనకి కాదేది అనర్హం అనే విధంగా మరి రాష్ట్రానికి ఒక గొప్ప మెసేజ్ ఇస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ ఓహో ఇలాంటి భూ కబ్జాలు కూడా చేయొచ్చు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారండి కరుణాకర్ రెడ్డి గారు. మీరు టీటీడీ చైర్మన్గా వ్యవహరించి ఆ చైర్మన్ పదవికి కలంకం తీసుకొచ్చారు అని మేము మీడియా ముఖంగా కూడా మేము చెప్పాం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాధు పరిషత్ మీదే దాడి చేశారు. ఆ రోజు మేము సన్నాసులమని, కషాయ వాళ్ళు వీళ్ళకి ఏమి తెలుసు, దమ్ముడికి పనికిరారని, 1 రూపాయి బిళ్ళకు కూడా పనికిరారని, అది ధార్మిక సభ కాదు గుంటనక్కలు పెట్టుకున్నటువంటి సభ అని, అందులో పాల్గొన్నవన్నీ కూడా గుంటనక్కలని, రకరకాలుగా చాలా కాషాయం మీద మీకుండేటటువంటి ఆ పవిత్ర భావాన్ని వెళ్ళగక్కి చాలా కఠోరంగా మాట్లాడారు. ఈరోజు మేము అడుగుతున్నాం కరుణాకర్ రెడ్డి గారిని, ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మీరు టీటీడీ చైర్మన్గా నేను ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశానని ఓదరగొట్టి ప్రపంచంలో ఎక్కడో లేనటువంటి భాషని, ఆ మాటల్ని మీరు ప్రయోగించి ఎవరికీ అర్థం లేనటువంటి అర్థం కాని భాషని మీరు మాట్లాడి పూటకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి పైన తిరుమల పైన అవాస్తవాల్ని మీరు వెలగక్కుతూ హిందూ సమాజం మీద దాడి చేశారు. ఇది తప్పు. మీ రాజకీయాలు ఉంటే మీరు చేసుకోండి తప్ప టీటీడీ వ్యవస్థని మీరు ఈ విధముగా భ్రష్టు పట్టించకూడదు, టీటీడీ పవిత్రతని భంగం కలిగించకూడదు అని ఏవైనా ఆధారాలు ఉంటే రండి అని కూడా మేము వారికి ఛాలెంజ్ కూడా చేశాం. మేము సవాలు కూడా విసిరాం, చర్చకు మేము సిద్ధం అన్నాం. ఆయన ఎప్పుడు రాలే, ఎప్పటికీ కూడా రాలే. ఈరోజు కూడా మా గౌరవాధ్యక్షులు కూడా వారికి పిలుపునిస్తున్నారు, రండి మీరు తినేసినటువంటి భూముల పైన, మీరు కబ్జాలు చేసినటువంటి అనేక విషయాలపైన సాధు పరిషత్ సిద్ధంగా ఉంది. ఒక మంచి మాటలైనా మాట్లాడేటప్పుడు దానికి ఒక విశ్వసనీయత ఉండాలి. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, వర్క్ వితౌట్ సాక్రిఫైస్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, వెల్త్ వితౌట్ చారిటీ ఆర్ యూజ్లెస్ అన్నారు స్వామి వివేకానందుల వారు. నీతిబాహ్యమైన రాజకీయాలు చేస్తున్నారు భూమాన కరుణాకర్ రెడ్డి గారు. వైకాపా పార్టీలో ఉండేటువంటి హిందుత్వవాదులు నాయకులు దయచేసి మీరు మాట్లాడాలని కూడా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా మీరు మౌనంగా ఉంటే ఈయన ఇలాగ పూటకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మొత్తం వారి కుటుంబం, వారి తాలూకా బంధువులు ఎంత అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో ఒక్కొక్కటి బయటపడుతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద మాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు భవిష్యత్తులో మరొకరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే ధార్మిక క్షేత్రాలు పేరు చెప్పుకొని టీటీడీ పేరు చెప్పుకోను, వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకోను, నేను సేవకుణ్ణి వెంకటేశ్వర స్వామికి సేవ చేశానని ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు, ఇలాంటి భూదోపిడీలు చేసిన వారికి సమరగీతం పాడాల్సినటువంటి ఆవశ్యకత కూటమి ప్రభుత్వం మీద ఉన్నదని కూడా కఠినంగా వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా మేము మరీ కోరుతూ ఉన్నాం. నమో వెంకటేశాయ. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం అలివేలు మంగమ్మ స్వర్ణరథంపై మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో విశేషంగా అలంకరించి స్వర్ణరథంపై ఆసీనులు చేశారు. అనంతరం సర్వాలంకార శోభితురాలైన అమ్మవారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారి స్వర్ణరథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శరత్, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఏఓ దేవరాజులు, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, మునిచంగల్ రాయలు, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రావణ సంబరాలు. అమ్మవారి ఆలయాలలో పెద్ద సంఖ్యలో భక్తులు. వరలక్ష్మి వ్రతం పూజలు. వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు రోబోట్ డాగ్. తిరుమలలో రోబోట్ పనితీరును పరిశీలించిన టీటీడీఓ ముద్దాడ రవిచంద్ర. వైసీపీ హయాంలో ఉద్యోగ నియామకాలలో భారీ అక్రమాలు. విలేకరుల సమావేశంలో మండిపడ్డ శాప్ చైర్మన్ రవినాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.